ఒక్కొక్కటిగా వారందరూ మనుషులుగా మారిపోయారు. దురదృష్టవశాత్తు జాకెట్లు ఒకే ఒక చేతులు కోసం తగినంత లేకపోవడం వల్ల చిన్న సోదరుడి చేతులు అడవిహంస రెక్కల్లో ఇరుక్కుపోయాయి. మళ్లీ మనిషి అవ్వడం వల్ల రాజకుమారుడు న్యాయమూర్తి మరియు ప్రజలకి జరిగిన విషయానంతా వివరించారు. తమ సోదరి నిర్దోషి అని వారు అందరికీ చెప్పారు. యువరాజు అమ్మాయి మాంత్రికుడు కాదని అందరూ నమ్మారు. అతడు ఆమెకు క్షమాపణ చెప్పాడు. తన సోదరులకు స్వేచ్ఛ వచ్చినందుకు ఆనందంతో ఆమె యువరాజుని క్షమించింది. అందరూ కలిసి కోటకి తిరిగి వచ్చారు. యువరాజు యువరాణిని వివాహం చేసుకుంటారని అడిగాడు. నువ్వు నన్ను వివాహం చేసుకుంటావో అందమైన రాజకుమారి? అలాగే యువరాజా, అయితే ముందుగా మనం నా తండ్రిని నా సోదరుల్ని కలవాలి.